శ్రీమతి మాలతి చందూర్ గారు పాశ్చాత్య నవలా పరిచయం 4వ భాగం 23/5/20 థామస్ హార్డీ. కొందరు పరిస్థితుల వల్ల కష్టాలకు లోనవుతారు, మరికొందరు తమ తెలివి తక్కువతనం వల్ల కష్టాలు పడతారు. కానీ కొందరు కష్టాలు అనుభవించటానికి పుట్టారా అన్నట్టు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఒక్కరోజు కూడా సుఖపడరు. అసలు వారి కష్టాలు మరణంతోనే అంతము. హార్డీ సృజించిన టెస్ అనేవాడి జీవితం అలాంటిది. టెస్ గాథ ఒక కన్నీటి గాథ. ఏ తప్పు ఎరగని అమాయక బాలి ఒక్క పొరపాటు వాడు జీవితాంతం వాడు ఎలా హింసింపబడింది చదువుతుంటే. ఏ దేశంలో ఏ కాలంలో బాధలు పడి కుంగి కురించి మృత్యువులు తలదాచుకునేది స్త్రీయే తప్ప పురుషుడు కాదు అనిపిస్తుంది. పొరపాటు స్త్రీ పురుషులిద్దరూ చేస్తారు. నిజానికి పురుషుడు స్త్రీని ముళ్ళ బాటలోకి తోస్తాడు. ఆమెని గోతిలోకి తోసిన పురుషుడిని న్యాయం, సంఘం, ఆఖరి ప్రకృతి ఏవీ కూడా అతన్ని దండించు. కానీ స్త్రీని న్యాయం, సంఘమే కాదు, ప్రకృతి కూడా అతి కఠినంగా శిక్ష. ప్లస్ ఆమె తల్లిదండ్రుల తెలివి తక్కువ వల్ల జీవితం ఎలా సుఖం కోల్పోయింది హృదయ విదారకంగా చెప్పాడు హార్డీ. ప్లస్ జీవితం ఆడపిల్లలు కన్నా ప్రతి తల్లిదండ్రులకి ఒక గుణప. ఆడపిల్లలు తప్పు చేశారంటే ఆ తప్పులలో తల్లిదండ్రులకు కూడా భాగం అనే విషయం ఆలోచించదు. చిన్నతనంలో పిల్లలకు అన్నం తింటాం, మాటలు ఆటలాడటం నేర్పుతారు. అలాగే ఒక వయసు వచ్చిన ఆడపిల్లలు జీవితంలో తాము ఎదుర్కోబోయే కష్ట సుఖాల గురించి తల్లి నేర్పారు. లోకము పోకడ గురించి సూచించకుండా వదిలేస్తే ఆ పిల్ల ఎటువంటి కష్టాలకైనా అసలు చాలామంది ఆడపిల్లలు తమ వయసు, అందం, వారింటితో పాటు కొన్ని చిక్కులు కూడా సంభవిస్తాయి అనే విషయం తెలిసి తల్లి ఆడపిల్లని గుడ్డిగా వదిలేయటం వల్ల ఆ పిల్ల ఎటువంటి చిక్కుల్లో పడేది. టెస్ జీవితం హార్డీ రచించిన టెస్ నవలను ప్రతి ఆడపిల్లకే కాదు, ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులు కూడా తప్పక చదవాలి. అప్పుడే ఆడపిల్లలు ముఖ్యమైన సమస్య కొంతవరకైనా అర్థం చేసుకోవాలి. మన పూర్వీకులు రాజవంశస్థులట అని సంతోషంగా, గర్వంగా తల్లిదండ్రులు చెప్పుకుంటుంటే టెస్ తల్లిని అడుగు, అమ్మా, మన వంశం రాజవంశమైనంత మాత్రాన మన దరిద్రం తీరదు కదా. మనం మామూలు పాఠక జనమైతే ఇన్నాళ్ళ నుంచి గడపటం లేదా? ఇప్పుడు మనకి ఒరిగేదేముంది? అట్టి 14 ఏళ్ల కన్య టెస్ తండ్రి తాగుబో. తల్లి ఏటేటా పిల్లల్ని కంటు బండితోని దబ్బాయించిన డబ్బులు తాగగా మిగిలింది ఇంట్లో ఇస్తారు. తల్లి పనిపాటలు చూసుకు గంపెడు సంసారాన్ని ఈదుకుంటూ వస్తారు. పిల్లలకు ఒంటి నిండా బట్ట కొనివ్వటానికి లేని స్థితిలో ఉన్న బండివాడు తాము రాజవంశీయులమని వినేటప్పటికీ అమాంతం ఏవేవో ఆశలు రేగుతాయి. పెద్ద కూతురు టెస్ తల్లిదండ్రుల తెలివి తక్కువతనానికి జారిపోయి, కానీ ఆమె చెయ్యగలిగిందేం లేదు. ఆ పల్లెకు కొన్ని మైళ్ళ దూరంలో అదే ఇంటి పేరు గల ఒక ధనవంతురాలు కొత్తగా సంభవించిన ఈ రాజవంశం పేరును పురస్కరించుకొని ధనవంతురాలి దగ్గరకు వెళ్ళి ఏదైనా సహాయాన్ని పొందితే తమ దరిద్రం కొంతవరకు తీరుతుందని టెస్ తల్లికి ఆశ. పెద్ద కూతురు అందంగా చక్కగా ఉంది. ఆమెకు పోయి ధనవంతురాలింటి
ఒక విదయపు వేళ పొందు స్వతహా ఆడంబరాలు గిట్టని టెస్ట్ ఆ మాదిరి యాచన ఇష్టం అయినా చెల్లెళ్ళ కోసం తమ్ముళ్ళ కోసం ఒక ఉదయం ఒక్క ఊరి ధనవంతురాలి ఇంటికి వెళ్ళు. ఆ ఉదయం వేళ గేటు వద్ద ఎలక్కనే వాడిని చూస్తా. టెస్ మొదటి చూపులోనే అతని మీద టెస్కి ఒక విధమైన ఏహ్య భావం కడు. కానీ ఎలక్కి టెస్ మీద కాంక్ష పెరుగు. ఇంటి యజమానురాలు వృద్ధ అంధురా. ఎలక్ ఆ వృద్ధ మాతని మాయ చేసి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. కళ్ళు లేకపోయిన కొడుకు చేస్తాన్ని తల్లి గ్రహిస్తూ, కానీ ఏం చెయ్యగలరు? అంధత్వం పైగా వృద్ధాప్యం. టెస్ మీద ఉన్న కాంక్షతో ఆమె పిట్టల్ని సంరక్షించే పని మంచిగా పెట్టుకో. ఆమె ఇంటి పేరు విని బంధు ప్రేమ చేతక లేక బీదవారనిక ఎలక్ దయ తెరిచి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలి. పైకి దయాధర్మంగా ఇచ్చినట్టు కనబడ్డ అంతరాంతరాలు వాడికి ఆమె మీద మక్కు. ఈ జీవనోపాధి కలిగిస్తే కానీ ఆమె దక్కదు. పనిలో చేరిన మర్నాటి నుంచి టెస్కి ఎలక్కి చూపులు చేష్టలు బాధ కావు. అతను తనని ఎందుకు వెంటాడుతున్నాడు స్పష్టంగా అర్థం కాదు. కానీ అతను తన వంక చూసిన మాట్లాడి ఏదో చెప్పరా అని భయం. పని మాని వెళ్ళిపోదామా అంటే ఇంటి దగ్గర తన వాళ్ళు జ్ఞాపకం వచ్చి వెళ్ళలేకపోయి ఎలక్కిని తప్పించుకు తిరుగు. ఆమె తప్పించుకున్న కొద్దీ ఎలక్కి ఆమెను వెంటాడి వశపరుచుకోవాలనే కోరిక ప్రబలము. ఇలా 4 నెలలప్ప ఎలక్కిని తప్పించుకొని చివరికి తన తీరాన్ని పోగు. 14 ఏళ్ల వయసు. ఆమెకు జీవితంలోని లోతుపాతులు తీసి ఇంటిని ఎలక్కిని భరించలే కన్యగా ఆ ఇంట ప్రవేశించిన టెస్ 4 నెలల అనువాదం పతితగా తమ ఇంటికి వచ్చేసి పురుషుడు స్త్రీని తప్పుల్లోకి ఆ పైన అతని దారిని అతడు స్త్రీ మటు ఆ పాప ఫలం బతికినంత కాలం భరించాలి. పెళ్లి కాని టెస్ గర్భవతి అంటే ఇంట్లో తల్లిదండ్రులే కాదు, ఊళ్ళో నలుగురు ధన సంపాదనకు వెళ్ళిన టెస్ పాపం మూట కట్టుకొని తల్లి పంచినట్టు బయట ప్రపంచపు వైపు కన్నెత్తి చూడకుండా ఇంటి దగ్గరే నవమాసాలు ఒక మగ పిల్లవాడు కలుగుతాడు. అవమానాల్ని, సంకోచాల్ని, అభిమానం ఒక పక్క నెక్తి పొలాల్లో కూలి పని కోసం ఇన్ని కష్టాల్లో ఆ పాప ఒక్కడి ఆమెకు ఆనందాన్ని ఇచ్చేవారు. కొందరు కష్టాల కోసమే పడతారు. అలాంటి వారిలో టెస్ ఏ పాప కోసం అన్ని అవమాన బాధలు గ్రహించిందో పాప కూడా ఈ లోకాన్ని టెస్ని వదిలి వెళ్ళిపో. 16 ఏళ్ళు నిండల లోకంలోని దౌర్జన్య కష్టాన్ని, అవమానాన్ని, ఉత్త శోకాన్ని అన్నిటినీ అనుభవించింది టెస్. ఒక రకంగా స్ట్రెస్ అనుభవి ఆ ఇంటిని, ఆ ఊరిని పాప పంకిలమై తన గత జీవితాన్ని దక్షిణ దేశాలకు 2 ఏళ్ల క్రితం కన్యగా ఏవో ఆశలతో ఇల్లు వదిలి ప్రయాణం. ఇప్పుడు గత జీవిత మాలిన్యాన్ని మరిచి నూతన జీవితం గడపాలని ప్రయాణం. దక్షిణాన ఉన్న ఒకనొక పశువుల శాలలు పాలు పితికే మనిషిగా చేరి అక్కడ టెస్ కాక మరిద్దరు ఆడపిల్లలు. క్లేర్ అనే యువకుడు. క్లేర్ని టెస్ మొదటిసారి చూసి 3 ఏళ్ల క్రితం ఆమె కలలన్నీ కరిగిపోక మునుపు చూసింది. క్లేర్ తండ్రి ఒక మతకు, ఇతడు 3వ కొడుకు. అన్నలమ్ములిద్దరూ మంచి హోదా. క్లేర్కి మామూలు ఉద్యోగాలు నచ్చగా వ్యవసాయం కోసం పశువుల చారలో పని నేర్చుకునేందుకు వచ్చి క్లేర్ ఈ మోటు పని మాటలు తెలిసినవాడు కాదని, మంచి కుటుంబంలోంచి వచ్చిన వాడని మొదటి చూపులోనే గ్రహించింది. అతని మీద ఆమెకు అవ్యాజమైన అభిమానం.
పాఠక జనంలో ఇంత అందమైన పిల్లలుంటారంటే నమ్మలేకపోతాడు. టెస్ అందానికి దాసులైపోయాడు. ఏదో కొద్దిపాటి చదువుకున్న టెస్ క్లేర్ స్నేహంతో మంచి మంచి పుస్తకాలు చదవటం మొదలుపెట్టి అతని స్నేహంతో ఆమె మానసిక శాంతి ఆనందం కలిగి. కానీ ఆమె ఆనందం ఎన్నాళ్ళో నిలవదు. వారిద్దరికీ అంతర్గతంగా ఉన్న కోరిక రోజు గడిచిన కొద్దీ ఉరకలేస్తూ పైకి వస్తుంది. టెస్ మనసులో క్లేర్ని ప్రేమిస్తుంది. కానీ క్లేర్ తనని తిరిగి ప్రేమిస్తున్నాడని తెలుసుకునే వేళకు భయపడిపో. పతిత అయిన తనని క్లేర్ ప్రేమించడం టెస్కి ఇష్టం. క్లేర్ని మోసం చేసి అతన్ని పెళ్ళాడటం అంతరాత్మ ఒప్పుకో. అతని ప్రేమను వదులుకోలేదు. అతని పెళ్ళాళ్ళు లేదు. వాడి ధైర్యం చేసి తన గత జీవితాన్ని గురించి చెప్పను. ఈ సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న టెస్ని క్లేర్ పెళ్లికి బలవంతాన ఒప్పిస్తుంది. ఎన్నోసార్లు తన జీవితాన్ని గురించి టెస్ చెప్ప ప్రయత్నిస్తుంది. కానీ క్లేర్ ఆమె కథ వినడు. ఆమె మీద అతనికి పూర్తి టెస్ తప్పు చేసిందంటే నమ్మదు. ఎందుకు? టెస్ మీద అంతటికి దేవతలా కనపస్తుంది. తప్పులు చేసే మానవ కన్యలా కనిపిస్తుంది. హృదయంలో ఈ యుద్ధాన్ని భరించలేం. రేపు పెళ్ళి టెస్ తన జీవితాన్ని కాగితం మీద పెట్టి ఆ ఉత్తరం తలుపు సందులో క్లేర్ గదిలోకి పడి మర్నాడు పెళ్లి రోజు ఉదయం అతని ముఖంలో మార్పు లేకపోవటం చూసి క్లేర్ తనని క్షమించాడని నమ్ము. ఎంత సౌందర్యము! భార్య పతనాన్ని భర్త క్షమించడు. ఎంతో ఎదురు చూసి కలలు గన్న పెళ్లి రాత్రి ఇద్దరి పాలిట భయంకర రాత్రి. టెస్ రాసిన ఉత్తరం శివాసి మీద పడి క్లేర్ ఆ ఉత్తరాన్ని చూడదు. ఆమె మాలిన్య గాథ విన్న క్లేర్ నవనీత హృదయం కఠిన శిలగా మారి 3 రోజుల పాటు లోకం కోసం ఒకే కప్పు కింద గడిపిన ఇద్దరూ ఒకరినొకరు తాకరు. ఇద్దరూ యమచ్చర అనుభవిస్తారు. 3వ నాటి ఉదయం టెస్కు కొంత డబ్బిచ్చి ఆమెను పుట్టింటికి పని కన్నీటితో తనను క్షమించమని ఆ తప్పిదం జరిగినప్పటి తాను లోకపు తీరు తెలియదు అమాయక బాలికను టెస్ పదే వేడు. ఆమెను హృదయాది దేవతగా ప్రేమి పెళ్ళాడిన క్లేర్ ఆమెను స్త్రీ రూపంలో ఉన్న పిశాచిగా పరిగణించి తృణీకరిస్తుంది. టెస్ తిరిగి తల్లి పంచజ క్లేర్ తల్లిదండ్రుల్ని మాతృదేశాన్ని టెస్ తనలో రేపిన కార్చెత్తు ఆర్పలే బ్రెజిల్ దేశానికి వెళ్ళి మొదటిసారి పాప ఫలంతో పతితగా పుట్టింటికి వచ్చి రెండోసారి భర్త తృణీకరింప అనాథగా టెస్ని చూసిన అందరు ఆఖరి తల్లిదండ్రులు కూడా చేదరించుకో. టెస్ జీవితంలో సుఖం లేదు. ఆమె అందమే ఆమెకు పరమశం. తన జీవితాన్ని ఎరక్కు మృగవాంఛకు బలి చేస్తే క్లేర్తోనైనా పవిత్రంగా బతుకుదామని ప్రేమించి పెళ్ళాడిన క్లేర్ కూడా నిర్దాక్షిణ్యంగా కేర్లెస్గా వ్యవహరించి ఏమి చూసుకొని బతుకుతుంది. ఒక వంక దుర్భర దారి, మరో వంక తనను క్షమించి తిరిగి వస్తాడని ఆశ. ఈ ఆశతోనే ప్రాణం నిలుపుకుంది. తన పుట్టిన ఊళ్ళో ఆమెకు శాంతిని, అవమానాన్ని, నిందల్ని సహించాలని అంచేత దూరదేశాలకి ప్రయాణం సాగి అక్కడ పంట పొలాల్లో పనిగత్తెగా కడుపు నిండా తిండి పగలంతా కాళ్ళ మీద నిలబడి బండ చేత యజమాని కఠినాతి కఠిన. కానీ ఎన్ని కష్టాలు! క్లేర్ తిరిగి వస్తాడనే ఆశ ఆమెను జీవింపదు. ఏడాది గడిచింది. క్లేర్ సమాచారం లేదు. ఈ దుఃఖానికి ఒంటరి జీవితాన్ని భరించలేక అత్తమామల ఊరికి వాళ్ళని కలుసుకునే ధైర్యం తిరిగి వస్తున్న టెస్ ఎలక్ట్రి దారిలో హఠాత్తుగా అతని పట్ల ఆమెకున్న భయం, జుగుప్సాపో. ఆమె పట్ల అతని కోరిక చావాలి. తిరిగి ఎలక్కామెను వెంటాడి బాధ లేదు. టెస్ తనను వివాహతని
భర్త దూరదేశాల్లో ఉన్నాడు, ప్రార్థించినా బెదిరించినా లెక్కది, అతడు ఇక తిరిగి రాడని మాటికి అని ఆమెకు నిజమైన భర్త అని వెంట ఈ చిక్కుల్లో ఉండగా తండ్రి చచ్చిపోయాడు. అతని మరణం తరువాత ఉన్న కొంప కూడా పోదు. ఈలోగా ఎలక్టెస్ ఇంటికి వెళ్ళి ఆమె తల్లిని అప్పచెల్లెల్ని మంచి మాటలతో వాళ్ళకి వస్తు రూపంతో ధన రూపం సాయం చేస్తూ వాళ్ళని మాయ చేస్తారు. తన జీవితాన్ని నాశనం చేసిన ఎలక్కి నుంచి చిల్లి గవ్వ తీసుకోవటం కూడా టెక్స్కి ఇస్తుంది. కానీ ఉండటానికి పంచలేని తన కుటుంబం ఒక రెండేళ్ళైనా తనని క్షమించి కనీసం ఉత్తరమైన రాయ భర్త మరొక వీటన్ని మధ్య నలిగి దారి తెన్ను లేక ఏ పురుషుడైతే తన జీవితాన్ని నాశనం చేశాడో అతనికి చివరికి తనకి తిరిగి బలి ఇచ్చుకుంది. బ్రెజిల్ వెళ్ళిన క్లేర్కి పెద్ద జబ్బు చేస్తుంది. హృదయంలో ఒక పక్క టెస్ మీద ప్రేమ, రెండో పక్క ఆమె అపవిత్రాలురాలనే బాధ. ఈ రెంటి మధ్య ఊగిసడాలు ఎముకల గూడుగా క్లేరు స్వదేశానికి వస్తుంది. ఇంటికి రాగానే టెస్ వేసిన ఆఖరి ఉత్తరం చూసి ఆమె అతి దీనంగా రాసిన ఆ లేఖ క్లేర్ని కదిలిస్తుంది. అతనిలో అణగి మణిగి ఉన్న ప్రేమ పెళ్ళుకు టెస్ కోసం బయలుదేరి ఏ భర్త కోసం నిరీక్షించి ఎలక్కితో పోరాడు ఆ భర్త ఆమె ఎలక్కికి లొంగిపోయాక తనను రక్షించి తీసుకువెళ్ళేందుకు అతను ఆలస్యంగా తనను తిరిగి పాప పంక్తిలంలోకి తోసిన ఎలక్ మీద టెస్క్ భరించరాని కోపం, ద్వేషం. ఎలక్ తన జీవితంలోకి రెండుసార్లు సర్వస్వాన్ని దోచేసి తన సర్వస్వాన్ని నాశనం చేసి తనని పతితను చేసిన మనిషికి జీవించకూడదు. ప్లస్ ఎలక్కిని కత్తితో పడిచి కసికి ఎలక్కిని చంపిన క్లెస్ను క్లేర్ కలుస్తారు. 5 రాత్రిళ్ళు 5 పగళ్ళు ఒక భవంతి. ఈ బాధల్ని చికాకుల్ని పతితుల్ని పాపుల్ని మర్చిపోయి సుఖంగా ప్లస్ కళంకినైన హంతకురాలైన క్లేర్ క్షమిస్తుంది. కానీ న్యాయం క్షమిస్తుందా? ఆ రోజు ఉదయం ప్లస్ క్లేర్లని పోలీసులు ముట్టడిస్తారు. 5 రోజులు సుఖపడి క్లేర్ తనను క్షమించారు. ప్లస్ ఇంకా న్యాయస్థానికి మృత్యువుకి దేనికి భయపడు మృత్యువుని చివరి నవ్వుతో ఆహ్వానిస్తారు. తను చనిపోయిన తన చెల్లెల్ని పెళ్లి చేసుకొని తన తల్లిని సంసారాన్ని కాపాడమని మాట తీసుకొని పోలీసుల వెంట వెళ్ళిపోతుంది టెస్. న్యాయాధికారులు టెస్కి మరణదండన విధిస్తారు. కానీ టెస్కి మృత్యువు లేదు. ఆమె క్లేర్ హృదయం పాఠకుల హృదయం చిరంజీవిగా నిలిచిపోదు. మేడం బోవరి కమ్మని కళలు లేని జీవితం చాలా నిస్సారం. కానీ నిత్య జీవితం కలమాది అతి సుందరంగా గడిచిపోవాలని అనుకోవడం. పుస్తకాలు సినిమాలు నాయకులు పొందిన అనుభవాలు తాము పొందాలని కోరుకోవడం కొత్త హాస్యాస్పదమే కాదు, కష్టాలకి దారి. మన పరిస్థితులను బట్టి మన స్థితిగతులను బట్టి జీవితాన్ని సరిదిద్దుకోవాలే కాదు, ఏవో స్వర్గ సుఖాలని ఊహించిన సుఖాలు అందలేదని అసంతృప్తితో జీవితాన్ని కష్టభాజనం చేసుకోవడం కొత్త తెలివితో. చాలామంది స్త్రీలు జీవిత న్యాయాన్ని, జీవితంలో సత్యాన్ని మర్చిపోయి కళల్లో బతకడానికి చూస్తారు. అలా బతికిన వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. కానీ వాళ్ళని కోప్పడడం కంటే జాలి చూపడం ఉత్తమం. అలా కళల్లో మాదిరి స్వర్గ సుఖాలను బతకాలని జీవితంలో ఏవేవో అనుభూతులు పొందాలి. అసంతృప్తితో జీవితం సాగి మనసులోని ఆందోళన తీరేందుకై రకరకాల వ్యక్తులతో పరిచయం చేసి చివరి ఆ వ్యక్తుల వల్ల ఎటువంటి సహాయం పొందలే ఈహలోకము చెక్కుని మానసిక అసంతృప్తిని అన్నిటినీ మరణంతో
అంతం చేసుకుంటుంది మదాం భువని. ఈ నవల నాకు మొదట అయాచితంగా దొరికి అప్పటికి మదాం భువని క్లాసిక్స్లో ఒకటని నాకు తెలియదు. ఏదో నవల కదా అని మొదలుపెట్టి చదివి నవల పూర్తి చేసే వేళ భువని మీద చెప్పరాని విసుగు. మళ్ళీ ఒక నెల పోయాక చేతిలో కొత్త పుస్తకం ఏమీ లేకపోవటం మూల మరొకసారి మొదటి నుంచి చివరిదాకా చదివి రెండోసారి చదివిన భువని మీద నాకు కోపం రాల, విసుగు రాల, ఆమె మీద జాలికి సానుభూతి కలిగి స్త్రీ రూప రాక్షసి మాదిరి తప్పులు చెయ్యాలి. ఆమె జీవితపు పునాది తప్పు అభిప్రాయాలతో కలలతో ఆమె జీవితం ప్రారంభం. ఆమె కన్న కలలకి జీవిత సత్యానికి లంగరు అందరు. అందుకే తప్పులే ముళ్ళదారిన పడ్డ ఆమె జీవితం ఆత్మహత్యతో అంతం. కొంతమంది స్త్రీలు తమకున్న ఇంటితో సంసారంతో తృప్తి పడక ఏవో దూర తీరాలకై ఊరికే ఆరాటం. ఆ ఆరాటం సృజనాత్మకమైన ఒక వ్యాపకం ఎదిగినట్లయితే ఏదో ఒక లక్ష్యం జీవితంలో సాధించగలదు. అట్లా సృజనాత్మక శక్తి వైపుగా ఊరికే రోడ్డు వైపున్న కిటికీలో కూర్చును డాబా పిట్ట గోడని ఆనుకొని తమ జీవితం వీళ్ళు వట్టి పేలవంగా ఉన్నాయి. భర్త ప్రయోజకుడైన తాననుకున్న గొప్పవాడు కాదు. ఏవేవో మానసిక ఆరాటాలు బాధపడు ఒక మాదిరి. ఈ మాదిరి స్త్రీలకు భువని ఒక గుణపాఠం. గస్టావ్ ఫ్లాబర్ట్ మదాం భువని ద్వారా ఒక తరహా స్త్రీలను అతి వాస్తవికంగా ఆనాటి ఫ్రాన్స్ దేశంలోనే కాదు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి దేశంలో భువనీలు ఉంటూనే ఉంది. ఒక తరహా కిచెన్ కలలుగనే స్త్రీలు రాబర్ట్ రచించిన మదాం భువని భువని జీవితం ద్వారా తమ జీవితపు లోతుపాతుల్ని అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఎంబాకి చిన్నతనంలో తండ్రి చనిపోయి తండ్రి వ్యవసాయ బాల్యం నుంచి కాన్వెంటులో జీవితం. రహస్యంగా చదివిన నవలలు నాయకుల జీవితాన్ని ఎల్లవేళలా ఊహిస్తూ యుక్త వయసు వచ్చే వేళ తండ్రి ఇల్లు చేరి చదువైపోయింది. ఇంట్లో తండ్రి పెద్దవాడు. తన కాలమంతా రాబోయే సుందరాంగుడి గురించి పొందబోయే స్వర్గ సుఖాల గురించి కలలు కనడంతో అటువంటి కలలు గనే కానలు షార్లెస్ను చూస్తాయి. తండ్రి కాలు విరిగితే కట్టడానికి వచ్చిన డాక్టర్ చాలు ఆమె కంటికి తన కాలంలోని సుందరుడుగా ఊహించిన ఆదర్శ వ్యక్తిగా చార్లెస్ ఎమ్మాని చూడటంతో లోకమే మర్చిపోయాడు. అంతవరకు ఏకాకిగా జీవితం గడి అందం లేక తెలివిలేక ఏదో మంచితనం జీవితం నెట్టుకొస్తున్న చార్లెస్ ఎమ్మాని చూడటంతో ఆనందం అంచులు కనపడి సన్నగా అతి నాజూగ్గా నీరాలు లాంటి పెద్ద కళ చార్లెస్ ఉదయంలో జ్యోతి వెలిగిస్తుంది. ఊరు బయల పొలాల్లో ఉంది తండ్రి చుట్టూ కూలి పని చేసే పాఠక జనం తప్ప మరొక మగ పురుగు కంటికి కనపడి రోజులు కంటికి చార్లెస్ అగుటి. అతన్ని పెళ్ళాడటానికి ఉప్పు. తన పుస్తకాలు చదివిన అర్ధరాత్రి చచ్చి దీపాల వెలుగులో పెళ్ళి కావాలనుకో. కానీ ఆ మాదిరి పెళ్ళి కుదరదు. వివాహం ఉదయం వేళ జరుగుతుంది. అంతవరకు జీవితంలో ఏ ప్రత్యేకత లేక తల్లి తప్పదను ప్రేమించిన ఆదరించే వాళ్ళు లేక అతి సామాన్య జీవితం గడుపుతున్న చార్లెస్ రాకతో పెళ్ళిది దొరికినట్టు. కానీ కి వివాహానంతరం కొన్ని రోజుల్లో భర్త తనను కలలుగన్న ఆదర్శ పురుషుడు కాదని, అతనికి లేత వన్నెల చల్లదనం, కవిత్వపు సొంపు, ఈ మాదిరి జీవితపు సౌందర్యం తెలియదని గ్రహించి ఏ ప్రత్యేక భర్తకై కలలుగన్నదు
చార్లెస్ అటువంటి ప్రత్యేక పురుషుడు కాదు. అది సామాన్య భార్యని ప్రాణాధికంగా ప్రేమించాడు. పల్లెటూరులో భర్తకి ప్రాక్టీస్. ఆ పల్లెల్లో ఏ విధమైన కాలక్షేపం లేదు. పెళ్ళి కానంతసేపు కనీసం రాబోయే భర్త గురించి కలలు కానీ అవకాశం అయినా ఉండదు. పెళ్ళైపోయి ఆ భర్త అది సామాన్యమని ఎమ్మాకి జీవితంలో ఏదో అదనం. ఆమెను లాలించి కన్నీటి కమ్మటి వెన్నెల వేళ అపురూప అందాలు చెవిలో చెప్పే పురుషుడు ఎమ్మాకు భర్తగా కావాలి. కనీసం ప్రియుడన్నా దొరక. చార్లెస్ ఎమ్మ పడుతున్న మానసిక అసంతృప్తిని గ్రహించడు. అతనికి తన ఇల్లు సంసారం అన్నీ సంపూర్ణమైన ఆనందాన్ని. అతని జీవితం ఎమ్మ చుట్టూ పెనవేసుకు ఇలా నిస్సారంగా జీవితం గడుపుతున్న రోజుల్లో పక్క ఊరి జమీందారు ఇంటి నుంచి బాల్కి ఆహ్వానం వస్తుంది. చార్లెస్ దంపతి ఆనాటి బాల్ ఎమ్మ కలలకి కొన్నాళ్ల పాటు గ్రాస్. బాల్ అయిపోయి వారమై 2 వారాలు, క్రమంగా నెలలు కూడా అయిపోయాయి. ఎమ్మ స్మృతి పదంలో బాల్లో ఆ రోజు కనబడ్డ ముఖాలు చెరిగిపోయి. కానీ బాల్ తాలూకు జ్ఞాపకం మటుకు ఆమెలో నిలిచి. ఈలోగా చార్లెస్ను పోయి 4 ఏళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న పల్లెని వద్ద అంతకంటే పెద్ద బస్తీకి ఎమ్మ. చార్లెస్కి ఈ పల్లె వదలటం ఇష్టం. కానీ ఎమ్మ కోరికను తోసిపుచ్చే సాహసం చెయ్యాలి. అందులో గర్భవతిగా ఉన్న ఎమ్మ మాకు కాదల్ల. పల్లె నుండి బస్తీకి చేరిన వెనక చార్లెస్ ప్రాక్టీస్ అంత బాగా లేదు. కానీ తన తండ్రి కాబోతున్న ఆనందం ప్రాక్టీస్ గురించి కూడా చార్లెస్ లెక్క చేయి. ఎమ్మ తనకి మగబిడ్డ కలగాలని, తన కలలు కన్న ఆదర్శాన్ని తన బిడ్డలు భవించాలని కోరుకుంటూ విధి ఎమ్మ పట్ల ఎప్పుడూ వ్యతిరేకంగా. ఆమెకు ఆడపిల్లకి, ఆ పిల్లకి బెర్త అని పేరు పెట్టి చార్లెస్ ఆ పాపని ప్రాణప్రదంగా ప్రేమిస్తుంది. కానీ ఎమ్మకి పాప పట్ల కూడా అసంతృప్తి. మగపిల్లవాడు కాక ఆడపిల్ల కలిగింది. ఔర్తా బెర్తా దారి చేతుల్లోనే పెరుగు. పల్లెటూరు నుంచి బస్తీకి వస్తే తమ జీవితాల్లో కదలిక ఏర్పడుతుంది అన్న ఎమ్మ ఆశలు నిరాశ. ఇక్కడ కూడా ఏదో అసంతృప్తి. అలా ఉంటుండగా ఎమ్మ లియాన్ని చూస్తుంది. లియాన్ ఆ బస్తీలో ఒక న్యాయవాది తరపున క్లాక్. కొంచెం డొక్కశుద్ధి, విగ్రహ పుష్టి ఉన్న లియాన్ ఈ బస్తీలో కాలక్షేపం కాదు. ఎమ్మ లియాన్ల స్నేహం ఇద్దరికీ కాలక్షేపం. లియాన్ ప్రతి సాయంత్రం ఎమ్మని కలుసుకొని ఆమెకు పద్యాలు, కథలు వినిపిస్తుంది. భార్య లియాన్తో స్నేహంతో ఉండటం చార్లెస్ అసూయ కానీ అనుమానం కానీ కలదు. ఎమ్మ లియాన్ ఇద్దరూ మనసులో ఏవో కోరికలు. తన కోరిక బయట పెట్టే సాహసం లియాన్కి. బస్తీలో అతని పని అయిపోయి తిరిగి ఫారిన్ వెళ్ళిపోయి. అలా అతను వెళ్ళిపోవడం ఎమ్మకి ఎంతో బాధ. అచ్చం కలలు కల్పురుషుడులాగా తనపై ప్రేమనైనా వ్యక్తం చెయ్యక వెళ్ళి లియాన్ గురించి ఆ ఊరికే ఆవేదన. ఇటు లిమాన్స్కు ఎమ్మ ఆదర్శ. ఇలా రోజులు గడుస్తున్న ఓ రోజు రుడాల్ఫ్ చార్లెస్ డిస్పెన్సరీకి వస్తాడు. చార్లెస్కి కట్టడంతో సాయం చేస్తున్న ఎమ్మాని చూసి రుడాల్ఫ్ ఆశ్చర్యపడు. అతి సామాన్యంగా ఉండి ఆఖరికి తక్కలు బట్టలు కూడా వేసుకొని నీటుగా ఉండటమైన చేతకాని డాక్టర్ ఇంత అందమైన భార్య ఎలా దొరికిందా అని రుడాల్ఫ్ విలాసము. అందమైన స్త్రీలను అతను చూశాడంటే అతను వారితో స్నేహం చేసుకోకుండా ఉండదు. అసలు స్త్రీలతో చేసుకోవటం కంటే స్నేహమయ వారిని వదిలించుకోవటం కష్టం అనే తరహాకు చెందిన ధనికుడు, అందగాడు, విలాసము అయిన రుడాల్ఫ్ ఎమ్మ ఏవోవో సుందరమైన ఆ కళల్ని జ్ఞప్తి చేస్తాయి. ఆమె కళలకు చెప్పు. మార్కెట్ రోజున రుడాల్ఫ్ని ఎమ్మ మళ్ళా చూస్తుంది. ఆ పైన ఆమె ఆరోగ్యానికి ప్రతిరోజు గుర్రం మీద షికారులకు తీసుకువెళ్తారు. షికారుతో ప్రారంభమైన వాళ్ళ పరిచయం ప్రేమగా మారుతుంది. ప్రతి రాత్రి తన తోటలో రుడాల్ఫ్ని కలుసుకుంటూ
ఆమెలో అమితమైన ఉత్సాహం, ప్రతి పని మీద శ్రద్ధ, చార్లెస్ మీద జాలి. ఈ మార్పు భార్యలో ఎందువల్ల కలుగుతోందో భర్త గ్రహించలేకపోయాడు. అందమైన స్త్రీలకి తనకు లొంగేదా వెంటాడి ఆ పైన వాళ్ళ మీద ఆఖరి దయ కూడా చూపకుండా వాళ్ళ కర్మానికి వాళ్ళు వదిలే రుణాలు క్రమంగా యమ్మ మీద విముఖత్వం చూడటం మొదలు. అతన్ని వదలలేక తన నుంచి అతను దూరం అవుతాడేమో భయం. యమ్మ రుణాలకు ఖరీదైన బహుమతులు రహస్యంగా ఇస్తుంది. అది కాక ఆమె తన అందం ఇనుమడించు వేసి రుణాల్పుని కట్టివేయాలి. బట్టల మీద సువాసన ద్రవ్యాలు ఎక్కువ ఖర్చులు. ఈ మాదిరి ఖర్చు ఆ ఊళ్ళో ఉన్న ఒకానొక వడ్డీ వ్యాపారస్తుడి వద్ద భర్తకు తెలియకుండా ఎక్కువ వడ్డీ మీద అప్పులు చేస్తుంది. భర్త నుంచి నిస్సారమైన ఈ సంసారాన్ని తనని దూర తీరాలకి తీసుకువెళ్ళమంటే కోర్టు రుణాలు ఆమెను ఆట వస్తువుగా చూస్తాడేగా ఆమె కోసం తన జీవితం చిక్కుల్లో కూడా. ఒకరోజు పారిపోయేందుకు యమ్మాని సిద్ధంగా ఉండ అదే సమయంలో ఆమెకు ఒక ఉత్తరం అందజేసి యమ్మ నుంచి పారిపోతాడు. రుణాలు చేసిన మోసానికి యమ్మ తట్టుకోలేక మేడ మించి దూకపోతున్న యమ్మ చార్లెస్ యమ్మకి చాలా జబ్బు. ఒకవైపు యమ్మ జబ్బుకై ఖర్చు, మరో పక్క పనివాడి కుంటికారు బాగు చేసేందుకు చేసిన ఆపరేషన్ కుదరక వాడి కాలే కొట్టివేయాలి. దాంతో చార్లెస్ ప్రాక్టీస్ చాలా ప్రాక్టీస్ రాకపోతే డబ్బు. చార్లెస్ కూడా యమ్మ తెచ్చిన వడ్డీ వ్యాపారస్తుడి వద్దే డబ్బు తెస్తాడు. యమ్మ డబ్బు నుంచి కోరు, కానీ ఆమెకి చార్లెస్ మీద తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాల మీద ద్వేషం. వీటితో ఆమె ఆరోగ్యం దెబ్బతి. అలా ఉండగా పక్క ఊరి ఉపేరాకి భర్తతో వెళ్ళి అక్కడ లియాన్ని చూస్తాం. మొదటిసారి వాళ్ళ పరిచయం స్నేహంగా మారి, రెండోసారి యమ్మ రుణాలు మర్చిపోయింది. లియానికి పూర్వం కంటే స్త్రీల పట్ల ధైర్యం, అనుభవం. లియానో పాఠాలు నేర్చుకునే వంకదు. అది వారాంతం 2 రోజులు లియాన్తో పొరుగురిలో ఇంటికి అద్దె రాను పోను ఖర్చు పైపెచ్చు లియాన్కై ఆమె ఇచ్చే బహుమతి. ఇవి కాక ఖరీదైన దుస్తులు, సువాసన ద్రవ్యాలకై ఖర్చు. వీటన్నిటిలో యమ్మ శక్తికి మించిన వడ్డీ వ్యాపారస్తుల వద్ద వేల సంఖ్యలో అప్పులు. ఇటు చార్లెస్కు భార్య ప్రవర్తన, ఆమె చేసే అప్పులు తెలియదు. అతను గుడ్డిగా భార్యను ఆరాధిస్తూనే యమ్మలో రుణాలు పరిచయంతలో పతనం పడి ఆమెలోని కథావస్థను చాలా దూరం తీసుకు. ఒకరోజు యమ్మ లియాన్ని కలుసుకొని పొరుగురు నుంచి ఇంటికి వచ్చేవాడు. వడ్డీ వ్యాపారస్తుల కొట్టు ద్వారా పంపిన సమన్లు టేబుల్ మీద సమన్ కాగితాలు చూశాక కానీ యమ్మ తను ఏ స్థితికి వచ్చి భర్తను ఎలా సర్వనాశనం చేసింది తెలియదు. అప్పుడు తెలిసి మటుకు ఏం లాదు. వాళ్ళది 10,000 ఎక్కడి నుంచి తేగ. 2 రోజుల టైములు 10,000 తీర్చకపోతే ఇంట్లో తమ సర్వస్వం వేల. చార్లెస్ కాని చేసిన ద్రోహం తెలియనే తెలియదు. ఇటు లియాన్ వద్దకు పెట్టి అతడు మొండి చేయదు. తను ప్రేమించి సర్వస్వం అర్పి ఆఖరికి ఎవరి కోసం అప్పులు చేసి ఆ రుణాలు కాళ్ళ మీద లాభం లేదు. వడ్డీ వ్యాపారిని కొన్నాళ్ల పాటు ఆగమని తన ప్రార్థన నిష్పయ్య. ఈ అప్పుల నుంచి బయటపడే అవకాశం లేదు. తను చేసిన ఖర్చుల వల్ల కలిగిన అనర్థాన్ని తప్పించలేక భర్త డిస్పెన్సరీలో ఉన్న ఆర్సెనిక్ మింగుతుంది. భర్త ఇంటికి వచ్చాడు. అతని జీవితం మహాసముద్రం. అటు అప్పులోంచి బయటపడి ఎత్తులేదు. ఇటు భార్య మరణ వేదన. డాక్టర్లు వచ్చారు, బతికించలేక అప్పులోంచి కలలోంచి భర్త నుంచి మోసం చేసిన ప్రజలు శాశ్వతంగా వెళ్ళిపోతుంది. యమ్మ మరణంతో చార్లెస్ కూడా మానసికంగా మరణం. 4 భార్య అప్పులు. ఒక మధ్యాహ్న ఎండలు బీచ్ ఒడ్డున కూర్చున్న చార్లెస్ అలానే ప్రాణాలు వదిలేస్తాయి. కలలు గన్న యమ్మ డాక్టర్కి కూతురైన భర్త తిరిగి పెద్దదై పొట్టకూటికి బట్టల మిల్లు
కూలి పని కాకు. జీవితంలో అన్నీ ఉన్న వాటితో తృప్తి పడక ఏవో ఆనందాల అంచులకు రాకులాడే యమ్మ జీవితాన్ని తలుచుకుంటే ఎవరి మనసు కరగదు, కలత చెందదు అని ప్రశ్నిస్తోంది మన మాలతీ చందూర్గా. రేపు స్కార్లెట్ లెటర్ అనేటువంటి నవల గురించి తెలుసుకుందాం. స్వస్తి.